2026వ సంవత్సరంలో కూర్చుంటే కృతజ్ఞత చెల్లిద్దాం, నించుంటే కృతజ్ఞత చెల్లిద్దాం, నడిస్తే కృతజ్ఞత చెల్లిద్దాం. ఏమి జరిగినా, ఒకవేళ కీడు కలిగినా, ప్రభా ఇది కూడా నా మేలు కొరకే, నీకు స్తోత్రాలని దేవునికి కృతజ్ఞత చెల్లిద్దాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక దైవజనుడు ఏమంటాడంటే, థ్యాంక్ఫుల్ పీపుల్ ఆర్ హ్యాపీ పీపుల్. ఎవరు సంతోషంగా ఉంటారంటే కృతజ్ఞత కలిగిన వారు. ఇంటికి వెళ్ళిన తర్వాత మీ కుటుంబీకులకు కృతజ్ఞత చెప్పండి. చాలాసార్లు మనం గ్రాంటెడ్ తీసేసుకుంటాం చాలా విషయాలు, చాలా మందిని, చాలా పరిస్థితులు. థ్యాంక్స్ చెప్పడం డిక్షనరీలోనే ఉండదు చాలామందికి. థ్యాంక్స్ ఏదో పెద్ద మాట అనుకుంటాం కదండి. ఏంటంటే అంత పెద్ద మాట అన్నారు. కొంతమందికి నేను థ్యాంక్స్ అండి అని మీరు చెప్పొద్దండి. ఎందుకు చెప్పకూడదు? ప్రతి విషయం అందు కృతజ్ఞతాస్థుతులు, కృతజ్ఞతాపూర్వకంగా దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి, మనుషుల పట్ల కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి. నేను థ్యాంక్స్ చెప్పినంత మాత్రం నా విలువ ఏం తగ్గదే. కొంతమంది అనుకుంటారు థ్యాంక్స్ చెప్తే మన విలువ పోద్దాం. విలువ తగ్గదండి, విలువ పెరుగుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం నేర్చుకుందాం. మన జీవితంలో దేవుడు పెట్టిన వ్యక్తులకు కృతజ్ఞత కలిగి ఉండడము నేర్చుకుందాం.